చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు మరొక 5గురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మనతో పాటు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అసలు వీరరాఘవరెడ్డి రంగరాజన్పై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి సార్? ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఈస్ట్ గోదావరి అతను రామరాజ్యం అనేది ఒక ఆర్గనైజేషన్ ఫ్లోట్ చేసింది 2022లో. తర్వాత అతని ఆలోచన ఏంటంటే ఒక ఆర్మీని స్థాపించి ఆర్మీ ద్వారా వైలెంట్ గ్రూప్ ద్వారా మాత్రమే రామరాజ్య స్థాపన జరుగుతుంది అని అతను ఈ గ్రూపు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే అతను కొంతమందిని సెక్యూరిటీ గార్డులు అనే పేరు మీద కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాము అని యాడ్ ఇచ్చి నెలకి 20,000 రూపాయల శాలరీ అని చెప్తే దాన్ని నమ్మి కొంతమంది అతని దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ అమౌంట్తోనే అంటే రిజిస్ట్రేషన్కి 350 రూపీస్ కట్టారు వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్ జాబ్ అనుకొని. తర్వాత 2,000 రూపీస్ ఈచ్ కూడా వీళ్ళు అక్కడ పే చేసి వాళ్ళ పైసలతోనే వాళ్ళు యూనిఫామ్స్ కుట్టించుకున్నారు తణుకు దగ్గర. దాని తర్వాత కొన్ని డిఫరెంట్ టెంపుల్స్కి తిరిగారు, ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా అన్నదానాలు జరుగుతాయి వీళ్ళందరూ అక్కడ డిఫరెంట్ టెంపుల్స్లో ప్రీస్టెస్కి అందరు కలిసి ఇట్లా రామరాజ్య స్థాపనకి మీరు అందరూ కూడా కొంతమంది సైనికులను ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన శాలరీ కానీ సపోర్టివ్ మెకానిజం మీరే ఇవ్వాలంటే కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు సర్లే అని అన్నారు. ఫైనల్గా వీళ్ళు 6వ తారీఖు రోజు హైదరాబాద్ రావటం, ఆ డ్రెస్లు వేసుకొని అక్కడ ఒక వీడియో లోపల రూమ్లో తయారు చేసుకొని 7వ తారీఖు మార్నింగ్ ఇక్కడ చిలుకూరు టెంపుల్కి రావటం జరిగింది. అక్కడ కూడా రంగరాజన్ గారిని కలిసి ఇదే విధంగా చెప్తుంటే ఈయన డిఫర్ అయినారు. ఈ ధర్మంలో అలా లేదు, మీరు ఆర్మీ పెట్టుకొని ఆర్మీతో వైలెంట్ గ్రూప్తో హిందూ రామరాజ్య స్థాపన జరగదు అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు అతనికి డిఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వైలెంట్గానే అతని మీద అసాల్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన కంప్లైంట్ నెక్స్ట్ డే ఇచ్చారు, ఆయన షాక్లో ఉండి అదే రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత నిజామాబాద్ అండ్ ఖమ్మంలో ఉన్న వాళ్ళని టీమ్స్ పంపించి నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మొత్తం 6 మెంబర్స్ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పరారీలో ఉన్న వాళ్ళు ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు త్వరలో అరెస్ట్ చేస్తాం. అసలు ఇంట్లో చిలుకూరు టెంపుల్నే ఎందుకు వీరరాఘవరెడ్డి ఎంచుకున్నాడు? రంగరాజన్ని ఇంట్లోకి ఏమని ప్రవేశించాడు సార్? అసలు అతన్ని ఇంత ముందు నుంచి అపాయింట్మెంట్ అడుగుతూ ఉండే. ఇప్పుడు ఈ రంగరాజన్ గారు తర్వాత అక్కడ మహాకుంభమేళాకి వెళ్ళటం, వచ్చిన తర్వాతనే ఆయన వచ్చారని తెలుసుకొని వీళ్ళు రావడం జరిగింది. ఇక్కడ ఒకళ్ళని టార్గెట్ అని కాదు, చాలామంది పూజారులని గుళ్ళల్లో అందరిని కలిశారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా సరే మేము సహకరిస్తామని చెప్పారు. వీళ్ళందరూ ముందు రంగరాజన్ గారు లేదు ధర్మం ఇది కాదు, ఇట్లా వైలెంట్తో కుదరదు, ఆర్మీ అనేది తప్పు అనేది చెప్పినందుకు అతను ఆ విధంగా రియాక్ట్ అయ్యి వీళ్ళందరూ కలిసి అతన్ని అసాల్ట్ చేశారు. సార్, వీరరాఘవరెడ్డి తనకు సపరేట్ చట్టం ఉంది, తాను చెప్పిందే చట్ట ప్రకారం నడుస్తుంది, ప్రభుత్వానికి సమాంతరంగా మన ఆర్మీ పనిచేస్తుందని చెప్పేసి కూడా అనేక స్పీచ్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో యువతను కూడా పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసేందుకు కూడా ఈ ప్రయత్నాలు చేసినారు. అతను ఆ విధంగా కాదు, ఇప్పుడు వీళ్ళు రాముడి అంశ ఇదంతా మనందరం కొంతమంది క్షత్రియుల గోత్రాలని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ నుంచి రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఇతను చెప్పటం, ఇక్ష్వాక వంశంలోంచి ఆ లీనేజ్లోనే తను రాముడి అంశగా తను క్లెయిమ్ చేసుకోవటం, ముక్కంటే పంపించినాడు అంటే శివుడే తను ఈ కార్యక్రమాన్ని కోసం పంపించినారని చెప్పటం, ఇదంతా మామూలుగా అతని దగ్గరికి గుమిగూడే వ్యక్తులకు వాళ్ళకి చెప్పటం అనేది నిజం. ఇప్పుడు ఈ 25 మంది వెళ్ళిన వాళ్ళకి ఈ యాంగిల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు చట్టాల గురించి ఎక్కువగా చెప్తున్నాడు. మొత్తం ఏదైతే చట్టంకి సంబంధించిన సెక్షన్లు, కోర్టులకు సంబంధించిన తీర్పులు, ఇవన్నీ కూడా అనేక సార్లు రంగరాజన్ ముందు కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు ఎట్లా తెలుసుకున్నాడు సార్ ఇతను? ఎవరు చదివినా చట్టం మీకున్న అదే బుక్ చదివితే వస్తుంది, అది పెద్ద వాడిని చాలా ఇంటెలిజెంట్గా చూడొద్దు. అతను 10th అయిన తర్వాత జస్ట్ టీటీసీ మ్యూజిక్ దాంట్లో చేసుకొని చెన్నైలో వచ్చినోడు, అతను ప్రైవేట్ ట్యూషన్స్ మ్యూజిక్ క్లాసులు చెప్పినోడు. అతను మామూలుగా ఏదైనా ఎవరు చదివినా గూగుల్లో బ్రౌజ్ చేస్తే కూడా వస్తుంది. ఎవరైతే వేరే వాళ్ళని డామినేట్ చేసేటప్పుడు ఒకటో రెండో అటువంటి ట్రిక్స్ తెలుసుకొని మాట్లాడటం తప్ప వీళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. తర్వాత అందరూ వ్యవసాయ కూలీలు లేకపోతే చిన్న టైలర్గా పనిచేసుకునే వాళ్ళు, వీళ్ళు సెక్యూరిటీ గార్డులు అనుకొని వాళ్ళని మోసం చేసి తర్వాత వాళ్ళని ఈ విధంగా ఇక్కడ తీసుకొని వచ్చి అడుగుదాం పదా అని చెప్పి తెచ్చి అసాల్ట్ చేయడం జరిగింది.
సార్ వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు ఆయనకి గతంలో మన హైదరాబాద్ లిమిట్స్లో కావచ్చు, ఇతర కమిషనరేట్ సైబరాబాద్ లిమిట్స్లో కావచ్చు, ఏమైనా కేసులు ఉన్నాయా సార్? ఇంకా అది వెరిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికైతే 2 కేసులు ఉన్నాయి అతని మీద. ఒకటి యాబిట్స్లో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిన కేసులో 2015లో కేసు ఉంది, అది అక్విటల్ అయింది. ఒకటి బంజారాహిల్స్లో పబ్లిక్ సర్వెంట్ మీద రివర్స్ అయిన దాంట్లో ఒక కేసు ఉంది, అది ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది. 2 కేసెస్ ఉన్నాయి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నివాసం ఉంటున్నట్టు చెప్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు సార్? హైదరాబాద్లో ఉండే ఇదంతా కూడా నడిపిస్తున్నాడా వీరరాఘవరెడ్డి? అతను తిరుగుతుంటాడు, మణికొండలోనే సెటిల్ అయ్యి మణికొండలోనే ఉన్న వ్యక్తి ఇతను. అంటే చాలామంది హిందూ సంఘాలు కావచ్చు, విహెచ్పి, బజరంగ్ దళ్, వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అసలు పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేసి బయటికి తీయాలి. ఎందుకంటే హిందువులు ఎవరు హిందూ గురువులపైన కానీ ఇట్లా అర్చకులపైన దాడికి పాల్పడరు. ఇతని వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీలో ప్రస్తుతానికైతే అతను పర్వర్టెడ్, అతను ఒక సెమీ లూనటిక్ లాగా, ఇది నేనే రాముడు అంశ అన్నట్టు శివుడు పంపించినాడు ఇవన్నీ మాట్లాడతాడు. అమాయక ప్రజలు కొంతవరకు నా మీ ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ అలాంటిది ఏం లేదు. ఇక అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకున్నాక దీని వెనక ఇంకా ఏదైనా లోతుగా ఎంక్వైరీ చేసి ఇంకెవరైనా ఉంటే కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. రంగరాజన్ కూడా పోలీసులను అప్రిషియేట్ చేస్తున్నాడు. నేను కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు చాలా మంచిగా పనిచేశారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. కరెక్టే, అంటే అందరం యాక్ట్ అయినాం. మా సిపి గారు టోటల్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేశారు, టీమ్స్ డిస్పాచ్ చేయడంలో అన్నిట్లో కూడా సార్ గైడెన్స్లో అందరూ ఇమీడియట్గానే రియాక్ట్ అయ్యి అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీరరాఘవరెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు సార్? ఈ 5గురు ఎక్కడికి చెందిన వాళ్ళు సార్? వీళ్ళు ఖమ్మం వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఇంక్లూడింగ్ 2 ఉమెన్, ఒక వ్యక్తి బోధన సంబంధించిన వ్యక్తి. అయితే వీరరాఘవరెడ్డితో పాటు మరొక 5గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా రిమాండ్కి తరలిస్తామని చెప్తున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కూడా వీలైన త్వరగా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. వీరరాఘవరెడ్డిని కస్టడీకి తీసుకొని పూర్తిగా ఈ కేసులో ఎవరున్నా కూడా వదిలిపెట్టమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, రాజేంద్ర నగర్.